మీద తప్పులు జరుగుతున్నాయి బ్రో. అసలు నీకు ఇంత అన్యాయం జరిగినా అండగా ఉండాల్సిన పార్టీ నీకు ద్రోహం చేసింది. ఎంత దారుణం. ఈ తప్పులన్నీ జరగడానికి కారణం అజయ్. పీకేఆర్ గారి లోటు కనిపించకుండా పార్టీని ముందుకు తీసుకెళ్దామని వాడితో చేరాను. అసలు జరిగిన దానికి నేను క్షమాపణ ఎలా అడగాలా నేను ఆలోచిస్తుంటే నేను చంపడానికి వాడు మనుషుల్ని పంపిస్తాడా? చచ్చా, ఎంత దారుణం, ఎంత దిగజారుడుతాను. నేను తప్పు చేశాను బ్రహ్మ, నువ్వు నన్ను క్షమించాలి, తప్పదు. ఇందుకోసమే వచ్చావా? ఇక అసలు విషయానికి వస్తే మన పార్టీ బాగుండాలంటే రెండే దారులు. ఒకటి నువ్వు సీఎం అవ్వాలి, లేదా నువ్వు నన్ను సీఎంని చెయ్యాలి. ఇందుకోసమే వచ్చావా? కాదు అమ్మా. ఇప్పుడు నేనైతే పేరుకే సీఎం, వెనక నుండి బ్రహ్మే అంతా నడిపిస్తున్నాడు అంటారు. ఆ పేరు నాకెందుకు? పదవి నీకు అవసరం లేకపోయినా ఆ పదవికి నువ్వు అవసరం. కర్త కర్మ క్రియ అంతా నువ్వే. అదే చెప్తామని వచ్చా. ఇందుకోసమే వచ్చావా? సరే బ్రహ్మ, ఒప్పుకుంటున్నాను. ఇదంతా చేస్తున్నది, ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసమే. నా స్వార్థం కోసమే వచ్చాను, సరేనా? మన పీకేఆర్ గారితో ఉండి ఉండి గెలుపుకి అలవాటు పడి పదవే ఒక వ్యసనంగా మారిపోయింది నాకు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు చెరువులోని చేపలు ఆకలి కోసం నాచుని తింటాయంట. ఏదైతే ఆ మురికి క్లీన్ అవుతోందిగా, ఆ చేప నేననుకో నా ఆకలి కోసం తిన్నా మన జనజాగృతి పార్టీ ప్రక్షాళన అవుతోంది కదా. అసలు కళ్ళు చూసి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను రమ్మ. నువ్వు సీఎం అవుతానని ఊ అను. 100 మంది ఎమ్మెల్యేలని ఎలా ఆడించాలో నేను చెప్తాను నీకు. నువ్వు జస్ట్ ఒక ఊ అను బ్రహ్మ. అమ్మాయ్యా, ఈ ఒక్క ఊ చాలు నాకు. ఇందుకోసమే వచ్చావా అని అడిగి అడిగి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానా అని గుర్తు చేసావు నాకు. ఇక నేను చూసుకుంటా, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా. ఎవరండి మీరు? కోటి లేడా? ఎవరు? నువ్వు వచ్చావేంట్రా? నేనే వస్తాను కదా. నన్నే సెటిల్ చేసి రమ్మన్నారు. ఎవరండి ఆయన? చెప్తాను, ముందు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. మరి పాస్పోర్ట్లు టికెట్లు ఉన్నాయి, ఇద్దరిని పంపేయమన్నారు. రే, ఏంట్రా ఇది? దేనికన్నా మాట దాడతావు? దీని అవసరం అయితే లోపల పెట్టు. పెట్టరా, తను చూస్తే ప్రాబ్లం అవుతుంది. రే, పసి పెట్టరా. నేను దీనిలాగే ఒక ఆయుధం, చెప్పిన పని చేసే వెళ్తా. అడ్రాకో. రే, ఈ నా కన్న కొడుకురా. ఆహా, అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అన్నా, కోటి. జయన్న, రేణుక ఆశ్రమంలో అనాథ కాదన్నా, నా భార్య. వీడు నా సొంత కొడుకన్నా. డబ్బు కోసం ఏదన్నా చేస్తానన్నానన్నా, కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్నా. వాళ్ళని వదిలే అన్నా, దూరంగా వెళ్ళి బతుకుతారు. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్నా. ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. రమ్మన్నా, నన్ను క్షమించన్నా.
నిన్ను క్షమించడానికి నేను మహాత్ముని కాను, అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను. తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదాసీదా మనిషిని. నాన్న ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకివ్వకు. ఇక నుంచి అయినా రేణుకని నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో, లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది. జై రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీలాంటోడు ఒక్కడుంటే ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నాలాంటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఇదిగో నీ పాస్పోర్ట్స్, టికెట్స్. సార్ నమస్కారం. ఎక్కడున్నా మీదే హవా అనుకుంటా. నాలాంటి కూడా లోపల పిలిపించి మాట్లాడుకుంటున్నారంటే మీ రేంజ్ నాకు అర్థమైపోయింది. కూర్చోండి. ఎలా ఉన్నారు? మీ దృష్టి పడినంత వరకు బాగానే ఉన్నా, నెక్స్ట్ చూడాలి. మీలో నాకు నచ్చేది ఈ పొగరే. సార్ ధైర్యం అని నేను అనుకుంటున్నాను, దానికి మీరు పోరని పేరు పెడితే నేను చేయలేను. చెప్పండి, ఎందుకు పిలిచారు? ఇది మా పార్టీలో ఉంటూ అవినీతి చేస్తున్న లీడర్స్ లిస్ట్. వీళ్ళ గురించి నాకు పూర్తి సమాచారం ఉంది, అయితే ఆధారాలు లేవు. నాకు కాదు, మీ గురించి కావాలంటే నా దగ్గర పెద్ద రికార్డే ఉంది. ఓ, ఇమ్మంటారా? థ్యాంక్ యూ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని వాడి వీళ్ళ గురించి పూర్తి ఆధారాలు నాకు మీరు అందజేయాలి. సార్ అవన్నీ ఇస్తే మీరేం చేస్తారో నాకు తెలుసు. అందరినీ బ్లాక్మెయిల్ చేసేసి ముఖ్యమంత్రి అయిపోయి సీఎం సీట్లో కూర్చుంటారు. నిన్నే హోమ్ మినిస్టర్ వర్మ కూడా ఇక్కడికి వచ్చారని తెలిసింది. ఎందుకు సార్ నాతో ఆడుకుంటారు? గోవర్ధన్, కూర్చో. లుక్ మై ఫ్రెండ్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నా గురించి నీకు తెలిసింది కేవలం అట్ట మాత్రమే. నాకు అట్టా తెలుసు, అట్ట లోపల ఉందో కూడా తెలుసు. మీరేమో పెట్టుకున్నది పొలిటికల్ మాస్క్, చేసేవన్నీ క్రిమినల్ యాక్టివిటీస్. నేను చాలా మంచివాడని చెప్పను, కానీ చెడ్డవాణ్ణి కాదని మాత్రం నిజాయితీగా చెప్పగలను. నిజాయితీ గురించి తమరు మాకు చెప్పకండి. నువ్వు నిజాయితీగా ఉండి పీకిందేంటి? రాత్రికి రాత్రే మారిపోవడానికి ఇది గడియారంలో సమయం కాదు, సమాజం. ఏంటి ఖాళీగా ఉంటే ఇలాంటి కుటిషన్లు ఎందుకు చెప్తారు? నేను నమ్మిన నిజం కోసం తల తెగినా నిలబడతా, ఏ స్థాయికైనా వెళ్లి పోరాడతా. ఏ స్థాయికైనా వెళ్ళగలవా? ఏ స్థాయికైనా. ముఖ్యమంత్రి పీకేఆర్ గారి స్థాయికి వెళ్ళగలవా? ఆయనలాగా నిజాయితీతో పోరాడే స్థాయికి వెళ్ళగలవా? మాస్టర్ గారు, నాన్నగారు నిజంగానే రమ్మన్నారా? ముఖ్యమంత్రి గారే నీ పుట్టినరోజు సంగతి గుర్తు చేసి నిన్ను తీసుకురమ్మని చెప్పారు బ్రహ్మ. మీవన్నీ అన్యాయమైన కాంట్రాక్ట్లు. వాటికి నేను అనుమతిస్తే ఫ్యూచర్లో ప్రజలు తాగునీటిని, పీల్చే గాలిని కూడా డబ్బుతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రజల కనీస అవసరాలైన విద్య, వైద్యం, వసతి ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతులు దాటి ప్రైవేట్ పరం చేస్తే ఇంక ప్రభుత్వం ఎందుకున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ మా దగ్గరికి పార్టీ ఫండ్ అడుక్కోవడానికి వచ్చినప్పుడు చెప్పాల్సింది. మా డబ్బుతో మిమ్మల్ని సీఎం చేసింది మాకు ఉపయోగపడతారని, అంతేకాని ఇలా మేం తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేస్తారని కాదు. మీకంత ప్రజాసేవ చేయాలని ఉంటే ఏ ఎన్జిఓనో ట్రస్ట్ లో పెట్టుకోండి. 4 కాంట్రాక్టుల మీద సంతకాలు పెట్టమంటే పెద్ద నీతులు చెప్తున్నారు. ఒక్కసారి నా మాట వినండి. మీతో డిస్కషన్ కి మాకు అంత టైం లేదు. ఇఫ్ యూ డోంట్ సైన్ ద కాంట్రాక్ట్స్ అండ్ లైసెన్స్ ఫైల్స్ బై టుమారో, మీరు ఆ సీఎం సీట్ లో ఉండరు. జాగ్రత్త. లెట్స్ గో. నేను చెప్పేది అర్థం చేసుకోండి. ప్లీజ్. ఆ రోజు రాలి కింద పడింది ఒక ముఖ్యమంత్రి కన్నీటి బొట్టు కాదు, కొన్ని కోట్ల మంది ప్రజల బంగారు భవిష్యత్తు. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందివ్వాలని ఆయన కలలు కన్నారు. దాని ఖరీదంతో తెలుసా? ఇప్పుడు నువ్వు వేలెత్తి చూపిస్తున్న నా జీవితం. ఏదైనా మంచి చేయాలంటే అధికారం కావాలి.
ఆ అధికారం కావాలంటే డబ్బు కావాలి. జనం కోసం పీకేఆర్ కన్న కలలు నిజం చేయడం కోసం నేను చీకట్లోకి వెళ్ళాను. ఏదేమైనా మీరు కూడా క్రిమినల్ గా మారిపోయారు కదా, చీకటితో యుద్ధం చేయాలంటే చీకట్లోకే వెళ్ళాలి మై బ్రదర్. వెళ్లకుండా చేయలేరా? చెయ్యలేము. ఇక్కడ బలహీనుడి నిజం కంటే బలవంతుడి అబద్ధానికే విలువెక్కువ. అందుకే నిజం ఎప్పుడూ ఓడిపోతుంటుంది. సత్యమేవ జైతే, నేను అదే నమ్ముతా. అందుకే నిన్ను పిలిపించాను.